అనంత్ అంబానీ అనారోగ్యానికి సంబంధించిన విషయంలో ఎంతో మంది తెలుసుకొని అయ్యో పాపం అంటుంటారు. నిజంగానే అనంత్ అంబానీకి కొన్ని లక్షల కోట్లుంది, కానీ ఆయన సంతోషంగా 24 గంటలు ఉండగలరా అంటే లేదనే చెప్పొచ్చు. నిజంగా అనంత్ అంబానీకి సంబంధించి బరువు తగ్గించడం కోసం ఎంతో కృషి చేశారు. 2016లో వినోద్ ఖన్నా 18 నెలల్లో 108 కిలోల బరువు తగ్గడానికి సాయం చేశారు. అతని ఫుడ్లో దాదాపు ఎన్నో మార్పులు చేశారు. 21 కిలోమీటర్లు ఒక రోజుకి, 0 షుగర్, అలాగే మరి పిండి పదార్థాలు కూడా చాలా తక్కువ, జంక్ ఫుడ్స్ అసలే లేవు. సో తగ్గించుకున్నారు, కానీ మళ్ళీ కూడా ఎంతో మరి ఒబెసిటీ వచ్చేసింది. నిజంగానే తన అనారోగ్యానికి సంబంధించి స్టెరాయిడ్స్ వాడకం వల్లే ఇలా బరువు పెరిగారని తెలుస్తోంది. నిజంగా అసలు అనంత్ అంబానీ బరువు పెరగడానికి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి లక్షల కోట్ల వారసుడిగా ఉన్న ఆయన నిజంగా చాలా చాలా బాధగా ఉన్నారు. ఆయన ఎంతగా పోరాడుతున్నారో తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లే. అందుకే తన ఎంగేజ్మెంట్ సెరమనీలో కూడా తన తల్లిదండ్రులు తన ఆరోగ్యం పట్ల ఎంత బాధపడుతుంటారో చెప్పి, ఇంత కోటీశ్వర్లకి కూడా ఇంత ఇబ్బంది ఉంటుందా అని ప్రతి ఒక్కరికి అనిపించింది. సో ఎంతో అద్భుతంగా పెళ్లి జరిగిన ఇప్పుడు అనంత్ అంబానీకి సంబంధించి తన చిన్ననాటి మిత్రురాలైన రాధికనిచ్చే పెళ్లి చేశారు. సో అనంత్ ఆరోగ్య పరిస్థితి గురించి రాధికకి పూర్తిగా తెలుసు. అందుకే తన లైఫ్లో ఉన్నటువంటి ఎంతో మధురమైనటువంటి రోజులని రాధికతో సంతోషంగా బ్రతుకుతారన్న ఆనందం మాకంతా రెట్టింపైంది అని మరి ముఖేష్ అయితే చెప్తున్నారు. సో నిజంగానే తన ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తలు తీసుకుని రాధికతో జీవితాంతం కలిసి ఉండాలని, సంతోషంగా ఉండాలనేదే మా కోరిక అంటూ ముఖేష్ అంబానీ పెళ్లికి సంబంధించిన విషయాలైతే చెప్పారు. సో నిజంగానే ఎంతో మంది ఆకాశమంతా పందిరి వేసి చేసిన ఈ పెళ్లిలో ప్రస్తుతం ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు అయితే చెప్తున్నారు. సో ప్రస్తుతం ఆయనకి సంబంధించిన అనారోగ్యానికి సంబంధించి అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ తన కలల వ్యక్తిని ప్రేమించి తనని గురించి చెప్తూ ఉంటారు. అయితే ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా తన బాడీకి సంబంధించిన విషయంలో మళ్ళీ స్టెరాయిడ్స్ బ్యాక్ వచ్చేసాయి. సో దీంతో ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా మళ్ళీ అలాగే అవుతుందని, కేవలం కొన్ని మెడిసిన్ ద్వారా మాత్రమే తన ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచగలుగుతున్నారంటూ చెప్తున్నారు. ఆస్తమా వల్లనే అనంత్ అంబానీకి ఇలాంటి ఒక ప్రాబ్లం వచ్చిందని, ముఖ్యంగా ఆయన చలి ప్రదేశాలలోనూ చల్లటి వస్తువుల దగ్గర కూడా ఉంటే సివియర్గా ఆయనకి ఇబ్బంది అయిపోతుందట. అందుకే ఈ విషయంపై మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఇప్పుడు తన ప్రపంచం రాధికనే, అందుకే తననిచ్చి పెళ్లి చేశామంటున్నారు ముఖేష్.